నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. బిగ్ బాస్ 9 తెలుగు ఉత్కంఠంగా సాగుతుంది. ఈ బిగ్ బాస్లో ఇప్పుడు మొత్తం హౌస్లో 11 మంది ఉన్నారు. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఏమరంటే ఇదే నాగార్జున గారు విషయాన్ని రివీల్ చేశారు. ఎందుకంటే 11 మంది ఉన్నారు. దీన్ని చూస్తే 11వ వారం నడుస్తుంది. ఇంకా 4 వారాలలో ఈ బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. 11 మంది ఉన్నారు 11వ వారం. ఈ 4 వారాల్లో బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. ఇప్పుడు ఈసారి ఎలిమినేట్ ఇద్దరు అవుతారనేది కూడా మనకు తెలుస్తుంది. ఇది బిగ్ బాస్ 9 అయితే గ్రాండ్ ఫినాలకు మరో 4 వారాల సమయం మాత్రమే ఉంది. కానీ ప్రస్తుతం హౌస్లో 11 మంది ఉన్నారు. ఇప్పటికే హౌస్లో ఒకేసారి బయటికి వెళ్ళారు. రాము సెల్ఫ్ ఎలిమినేట్ కాగా సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యారు. ఇంకా ఈ వారం కూడా డబుల్ ఎలిమినేట్ ఉన్నట్లు నాగార్జున శనివారం నాటి ఎపిసోడ్లో వెల్లడించారు. ఈ వారం మొత్తం 10 మంది నామినేట్ కాగా వీరిలో తనిజ, పవన్, డిమాన్ పవన్, కళ్యాణ్ పడాల, సుమన్ శెట్టి ముందు ఉంటున్నారు. తర్వాత సంజన, రీతు, భరణి స్వల్పంగా ఓటింగ్ జరుగుతుంది. అయితే ఇప్పుడు దివ్య, నిఖిత, గౌరవకు తక్కువ ఓటింగ్లో డేంజర్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎవరెవరు? దివ్య కానీ, నిఖిత, గౌరవ్. అయితే వీరి నుంచి నిఖిల్, గౌరవ్ ఇద్దరిని డబుల్ ఎలిమినేషన్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎవరెవరు? గౌరవ్ కానీ, నిఖిల్ కానీ డబుల్ ఎలిమినేషన్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడే ఇది విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ డబుల్ ఎలిమినేషన్ ఒకేసారి కాకుండా శనివారం ఒకరిని, ఆదివారం ఒకరిని బయటికి పంపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇద్దరు ఎలిమినేట్ కావడం, వైల్డ్ కార్డుగా వచ్చిన వాళ్ళంతా ఎలిమినేట్ కావడం కూడా గమనార్థం. అయితే మొదటి నుంచి గౌరవ్, దివ్య మధ్య ఓటింగ్లో టఫ్ ఫైట్ నడుస్తుంది. నిజానికి తనుజాను టార్గెట్ చేయడం, భరణితో బంధం కోసం అలగడం, తనుజాను టాస్కుల నుంచి తప్పించడంలో దివ్యను ఎలాగైనా బయటకు పంపించాలని తెగ ట్రై చేశారు తనుజా ఫ్యాన్స్. అలాగే ఈ వారంలో తన ఆటలో, ప్రవర్తనలో దివ్య పూర్తిగా నెగిటివిటీని మూటగట్టుకునింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అవుతున్న సమాచారం ఈ వారం నిఖిల్, గౌరవ్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. నిజానికి గౌరవ్ కంటే నిఖిల్ ఎలిమినేషన్ అనేది ప్రేక్షకులకు షాక్. ఎందుకంటే ఈ వారం ప్రతి టాస్క్లోనూ నిఖిల్ ఇరగదీశాడు. కెప్టెన్సీ టాస్క్లో తనుజ, రీతులకు గట్టి పోటీ ఇచ్చాడు. అయితే దివ్య సేవ్ చేసేందుకు నిఖిల్ను బయటకు పంపించారని అంటున్నారు ఆడియన్స్. అరే ఇదంతా ఈ ట్రోఫీ కోసం ఎవరు ముందుకు వస్తున్నారు, భారీ ప్లాన్ ఏమనేది కూడా తెలుస్తుంది. కానీ ఈసారి జరుగుతున్న దీంట్లలో గట్టి పోటీగా తనుజ కానీ, రీతు గట్టి పోటీగా ఇచ్చారు. అయితే దివ్యాను సేవ్ చేసేందుకే నిఖిల్ను బయటకు పంపాలని అంటున్నారు ఆడియన్స్. మరి ఈ బిగ్ బాస్లో ట్రోఫీ ఇంకా 4 వారాలే దగ్గరుంది. కాబట్టి దీన్ని ఎవరు గెలుచుకుంటారు ఏమనేది అనే పరిస్థితి చూసుకుంటే ఇంకా ఇది చాలా వరకు ఉందండి. ఈ బిగ్ బాస్ 9లో ఈసారి పరిస్థితి చూసుకుంటే ఇంకా ఎవరెవరు ఏమి అనేది మనకు చూసుకుంటే ఈ బిగ్ బాస్ ఓటింగ్లో అన్యోన్య మార్పు వచ్చింది. ఈ టాప్ కాంటెస్ట్ ఎలిమినేషన్. ఎందుకంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఉత్కంఠభరితంగా సాగుతుంది. 11 వారాలు కావస్తుంది. హౌస్లో వాతావరణం మారిపోయింది. సీజన్ ముగియడానికి కేవలం 4 వారాలు ఉండడంతో కాంటెస్ట్లో మరింత ఎమోషనల్గా మారుతున్నారండి. దీన్ని చూసుకుంటే ఈ బిగ్ బాస్ నేరుగా 11 మందిలో 10 మందిని నామినేట్ చేశారు. కేవలం కెప్టెన్ ఇమ్యూన్లకు మాత్రమే సేఫ్టీ జోన్లలోనికి వెళ్ళారు. బిగ్ బాస్ సంచలన నిర్ణయంతో కంటెస్టెంట్స్ అందరూ ఊహించిన విధంగా డేంజర్ జోన్లో పడ్డారు.
ఈ వారం అందరూ నామినేట్ అనే బిగ్ బాస్ అకస్మాత్తుగా నిర్ణయం అవసరం కాదు, ప్రేక్షకులను కూడా షాక్వే క్రియేట్ చేసింది. ఇంకా చూసుకుంటే బిగ్ బాస్ నిర్ణయంతో భరణి శంకర్, దివ్య, నిఖిత, రీతు చౌదరి, గౌరవ్ గుప్తా, సంజన, కళ్యాణిపాడ, నిఖిల్, సుమన్ శెట్టి, తనుజ, డీమాన్ పవన్ ఇలా 10 మంది కంటెస్టులు నేరుగా ఎలిమినేట్ జోన్లోకి వెళ్ళారు. దీంతో బిగ్ బాస్ అభిమానులు తన ఫేవరెట్ కంటెంట్లు గెలిపించుకోవడానికి ఓటింగ్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీంతో గత ఎపిసోడ్ కంటే ఈ వారం ఓటింగ్లో చాలామంది పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. సోషల్ మీడియా ప్రచారం జరుగుతున్న తాజా ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం తనుజ పుట్టస్వామి అత్యధికంగా 28.16% ఓట్లు సాధించింది. ఈమె టాప్లో నిలుసుగా తర్వాత కళ్యాణ్ 19.08 రెండో స్థానం. అలాగే అందరూ ఇచ్చిన విధంగా సుమన్ శెట్టి 10.06 ఓట్లతో మూడో స్థానంలో ఎగబడమే గేమ్కు కొత్త ట్విస్ట్గా మారింది. ఇంకా భరణి 9.33 సేఫ్ జోన్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా పవన్, సంజన, దివ్య కూడా సమానంగా పోటీ పడుతున్నారు. అయితే బాటమ్ జోన్లో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది. పవన్ అయితే 6.69, సంజన 6.08, దివ్య 5.88, రీతు 4.96, నిఖిల్ 4.95, గౌరవ్ 4.82 ఓట్లు మాత్రమే పొందడంలో వీరిలో ఎవరో ఒకరిని ఈ వారం చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. చివరి 4 స్థానాల్లో నిలిచిన దివ్య, రీతు, నిఖిల్, గౌరవ్ పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉంది. ప్రస్తుత ఓటింగ్ను చూస్తే వీరిలో ఒకరు హౌస్కు గుడ్ బై చెప్పవలసి రావచ్చు. అది ఈ బిగ్ బాస్ 9లో చూసుకుంటే ఈసారి డబుల్ ఎలిమినేట్ అయ్యేట్టుగా ఉందండి. వీళ్ళల్లో మనకు అనుకున్నట్టుగా చూసుకుంటే మొత్తానికి నిఖిల్, గౌరవ్ ఎలిమినేట్లు అయినట్లు కూడా మనకు తెలుస్తుందండి. నిజానికి గౌరవ్ కంటే నిఖిల్ ఎలిమినేషన్ అనేది ప్రేక్షకుల షాక్. ఎందుకంటే నిఖిల్ బాగా ఆడుతూ ఉంటాడు, కెప్టెన్సీలో కూడా ఇరగదీస్తాడు. మరి వీళ్ళిద్దరూ ఎందుకు అట్లా ఎలిమినేట్ అయ్యారు ఏమనేది కూడా షాక్ అవుతుంది. డబుల్ ఎలిమినేట్ కూడా నిఖిల్, గౌరవ్కు డబుల్ ఎలిమినేట్ అయినట్లు కూడా తెలుస్తుంది. కానీ ఈ టాస్కుల్లో చూస్తే నిఖిల్ బాగా కెప్టెన్సీలో మంచి గట్టిగా టాస్క్లో కూడా ఆయన చేశాడు. కానీ మళ్ళీ నిఖిల్ ఎందుకు బయటకు పంపించుంటారన్న అయితే దివ్య సేవ్ చేసేందుకు నిఖిల్ను బయటకు పంపించారని అంటున్నారు ఆడియన్స్. ఈ దివ్యను సేవ్ చేయడానికి నిఖిల్ను బయటకు పంపించారని అంటున్నారు ఆడియన్స్. కాబట్టి వీళ్ళల్లో ఈరోజు డబుల్ ఎలిమినేట్ అవుతుంది. శనివారం ఒకరిని, ఆదివారం ఒకరిని చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ శనివారం ఎవరనేది కూడా ఈరోజు తెలుస్తుంది, ఆదివారం కూడా ఎవరైనా తెలుస్తుంది. ప్లస్ ఇంకా 11 మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా 4 వారాల సమయం మాత్రమే ఉంది ఇది బిగ్ బాస్ సీజన్. కాబట్టి ఇంకా డబుల్ ఎలిమినేట్ అవుతారు కాబట్టి అనేది కూడా మనకు 4 వారాలు ఉంది, 11 మంది ఉన్నారు. కాబట్టి డబుల్ ఎలిమినేట్ అవుతుంది అనేది కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.